Exactly. Right now already mock drills start అయిపోయాయి. హైదరాబాద్ లోనే ఒక ప్రాంతం నుంచి మా ప్రతినిధి వాసు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈ మాక్ డ్రిల్స్ అక్కడ ఎలా జరుగుతున్నాయి, ప్రజలంతా ఎలా రియాక్ట్ అవుతున్నారు, అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వాటన్నిటిని ఫాలో అవుతున్నారా లేదా వివరించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, స్టార్ట్ అయిపోయిందా మాక్ డ్రిల్? 1971 తర్వాత భారత్ పూర్తి స్థాయిలో యుద్ధ సన్నానికి సంబంధించి ఈరోజు మాక్ డ్రిల్ చేపడుతుంది. ప్రస్తుతం ఆ మాక్ డ్రిల్ సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో జరుగుతుంది. విజువల్లో చూసుకోవచ్చు మీరు స్పష్టంగా. పూర్తి స్థాయిలో ఇక్కడి పోలీసు ఉన్నతాధికారులు అలాగే ఎన్సీసీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితులు కొంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేయడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, అలాగే తన చుట్టుపక్కల ఉన్న వారి ప్రాణాలు ఏ విధంగా కాపాడాలి అని అవగాహన కల్పించడం కోసం ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా 259 లొకేషన్స్లో ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు అప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాలకే ఈ మాక్ డ్రిల్స్ పరిమితమయ్యాయి. ఇప్పుడు ఇటు పాకిస్తాన్ ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈసారి దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ మారేడుపల్లిలోనూ ఇక్కడ ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, రెవెన్యూ, పోలీసు, జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, మెడికల్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం 600 మంది సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. మీకు చూపిస్తున్న ఎగ్జాక్ట్గా విజువల్స్లో చూపించిన ఈ అపార్ట్మెంట్లో ఒకవేళ పూర్తి స్థాయిలో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మిసైల్ పడితే ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని బయటికి రెస్క్యూ చేయాలి అన్న కోణంలో పూర్తిగా ఈ సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళకి మాక్ డ్రిల్ అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మాక్ డ్రిల్కి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ఒకసారి చూద్దాం. ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్లు మొదటగా వినిపిస్తాయి. పౌరులు, విద్యార్థులు, సివిల్ డిఫెన్స్ అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ విద్యార్థులకి శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అత్యవసర సమయంలో విద్యుత్ కూడా నిలిపివేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులకి ఇప్పుడు ఆల్రెడీ సమయం 4:05 దాటింది. ఇప్పటికీ అక్కడ సైరన్ మోగలేదా? చాలా మంది ఇంకా అలా నిలబడే మనకి కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇంకా సన్నద్ధం అవుతూనే ఉన్నారు. అక్కడ సైరన్ మోగలేదా? అధికారులు ఏం చెప్తున్నారు? సైరన్ మోగింది స్పష్టంగా మీరు చూసుకోవచ్చు. అక్కడి నుంచి సైరన్ మోగించుకుంటూ వస్తుంది. ఈరోజు హైదరాబాద్లో 256 ప్రాంతాల్లో ఈ విధంగా ఈ సైరన్స్ మోగుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిగా ఇటు 4 చోట్ల నుంచి హైదరాబాద్కి సంబంధించి 4 ప్రాంతాల్లో ఈ విధంగా సైరన్లు ఒకసారిగా మోగిస్తారు. అక్కడి నుంచి ఎక్కడైతే హైదరాబాద్ ప్రధాన కూడళ్ళు ఉన్నాయో ఆ కూడల్లో కూడా 256 చోట్ల పోలీస్ సైరన్ కావచ్చు, ఫైర్ సైరన్ కావచ్చు, అవన్నీ కూడా వినిపిస్తున్నారు. ఒక్కసారిగా ప్రజలకి అంటే యుద్ధానికి సంబంధించిన వచ్చినప్పుడు కనుక ఏదైనా మిసైల్ దాడి అంటే ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రక్షణ తీసుకోవాలి, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఏ విధంగా రక్షించాలన్న కోణంలో పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పిస్తున్న పరిస్థితులకు ఉంది. అక్కడ చూసుకోవచ్చు పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా ఫైర్ లైన్స్ వేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మీకు స్పష్టంగా ఫైర్ లైన్స్ పూర్తిగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సౌండ్ మొత్తం ఇస్తున్నారు. చుట్టూ తిరుగుతుంటూ పోలీసు అధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్క అపార్ట్మెంట్ వాసులకి ఈ ఫైర్ లైన్స్ వినిపిస్తున్నారు. వినిపించిన వెంటనే వాళ్ళ లోపల వెంటనే అంటే పగటిపూట కాకుండా రాత్రి వేళ కనుక ఈ సైరన్ వినిపిస్తే ఖచ్చితంగా తలుపులు, కిటికీలు మొత్తం మూసేసుకోవాలి. విద్యుత్ ఎక్కడ ఉపయోగించడానికి వీలేదు. పూర్తిగా సెల్ ఫోన్లు, టీవీలు, ఎనీ ఎలక్ట్రికల్ వస్తువులు మొత్తం పూర్తిగా ఆపివేసేయాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ సేఫెస్ట్ ప్లేస్లో ఉండాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ పగలి సమయంలో కనుక ఏదైనా క్షిపణి దాడులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు జరిగితే ముందస్తు జాగ్రత్తగా ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆపేసి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తున్న పరిస్థితులకు ఉంది. ఈ మాక్ డ్రిల్కి సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇక్కడ ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బందితో పాటు పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా. థ్యాంక్ యూ వాసు. సో అది హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో సైరన్ మోగుతూ ఉంది, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.